హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ హబ్ తెలుగు. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఒకవేళ మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక జాబ్ క్యాలెండర్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2022 క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ 2026-2027 అంటే మనకు ఆహ్, అప్‌కమింగ్ మంత్స్‌లో మనకి చాలా భారీగా నోటిఫికేషన్స్ అనేది విడుదల కావడం జరుగుతుంది ఎస్ఎస్‌సి నుండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ 7థ్ ఏప్రిల్ 2026కి రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్. అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది ఇంటర్నల్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్స్ లాగా ఫస్ట్ 3 మీరు చూడొచ్చు. జేఎస్ఏ ఆర్ ఎల్‌డీసీ, ఎస్ఎస్ఏ ఆర్ యూడీసీ, ఏఎస్ఓ ఇవి డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్. కొత్త వాళ్ళు దానికి ఆ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ 3 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఫోర్త్ చూసినట్లయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సీజీఎల్ ఎగ్జామినేషన్ 2026 వచ్చేసి మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చ్ 2026లో రిలీజ్ చేస్తారు. అలాగే అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ నుండి తీసుకోవడం జరుగుతుంది. అలాగే టెంటేటివ్ డేట్ ఆర్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మే టు జూన్ మధ్యలో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మనకి జూనియర్ ఇంజినీర్, సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ మనకి పేపర్ 1 సీబీటీ ఎగ్జామినేషన్, సీబీఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి నోటిఫికేషన్ అనేది మార్చ్‌లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే మనకి అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇక టెంటేటివ్ ఎగ్జామినేషన్ విషయానికొచ్చినట్లయితే డేట్స్ వచ్చేసి మే టు జూన్ మధ్యలో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 14కి నోటిఫికేషన్ అనేది మార్చ్‌లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మే టు జులై మధ్యలో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. మీరిక్కడ చూడొచ్చు. మనకి మార్చ్‌లో టోటల్‌గా 3 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సీజీఎల్, జేఈ, ఫేజ్ 14 మనకి 3 నోటిఫికేషన్స్ అనేది మార్చ్‌లో రిలీజ్ అవుతాయి. సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 2026లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ అనేది మే నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ విషయానికొచ్చినట్లయితే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 2026లో రిలీజ్ కావడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్స్ అనేది మే 2026 నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ విషయానికొచ్చినట్లయితే ఆగస్టు టు సెప్టెంబర్ మధ్యలో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎంటీఎస్ ఎగ్జామినేషన్ విషయానికొచ్చినట్లయితే మనకి నోటిఫికేషన్ జూన్ 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే అప్లికేషన్స్ అనేది జూలై నుండి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో జరిగే అవకాశం ఉంది. అలాగే మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది మనకి అక్టోబర్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది మనకి జూన్ మే 2026లో విడుదల కావడం జరుగుతుంది. అలాగే మనకి ఫైనల్‌గా ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ విషయానికొచ్చినట్లయితే నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే అప్లికేషన్స్ అనేది అక్టోబర్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ 2027లో జనవరి టు మార్చ్ మధ్యలో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ యొక్క ఎలిజిబిలిటీ
మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. దాన్ని చెక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.